ఇక్కడ గత ప్రైమ్ మినిస్టర్గా చేసిన పివి నరసింహరావు కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేసి ప్రైమ్ మినిస్టర్ అయిండు. ఆ నమ్మకం ప్రజలలో ప్రగాఢంగా ఉంది. అది అటువంటిది ఆ అక్షరాభ్యాసం బాసర్లో జరుగుతున్న అక్షరాభ్యాసం కాకుండా మరి కొందరు వ్యక్తులు ఇక్కడ బీజాక్షరం అని చెప్పి కొత్తగా పుట్టించారు. మరి అది మేము చాలా రోజుల నుంచి మేము ఖండిస్తున్నాం. మా దృష్టి కూడా వచ్చింది ఇది. అయినా ఏదో ఒక వ్యక్తి అన్ని కులాలకు చెందిన ఒక వేదం నేర్పిస్తాడనే ఉద్దేశంతో ఇక్కడ ఒక సంస్థ స్థాపించిండు అని చెప్పి చాలామంది నాయకులు ఇప్పుడు ఉన్న మన ఎమ్మెల్యే కుల్దీప్ సాహని గారు కానీ అందరం సహకరించినాం. కానీ మీరు చేస్తున్నది ఏంది? మీరు వేదం నేర్పుతామని చెప్పినామంటే దట్ ఈజ్ ఓకే, చాలా మేము గొప్ప విషయము. మా బాసర క్షేత్రంలో ఒక వేద పాఠశాల జరిగింది అని చెప్పి మేము కూడా కాలరేగేసుకొని మీకు అన్ని విధాల సహాయ సహకారాలు చేసినాం. కానీ అక్కడ జరుగుతున్న తంతులు చూస్తే ఈరోజు మాకు బాధేస్తున్నది. కేవలం పైసలు డబ్బు కోసమే మీరు ఈ వ్యవస్థ నడుపుతున్నదని చెప్పి ఇవాళ మేము మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని మేము ప్రభుత్వ దృష్టికి మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ దృష్టికి మేము తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అమ్మవారి దగ్గరికి వచ్చే భక్తులకు ఎటువంటి మనోభావాలు దెబ్బతీయకుండా ఇక్కడ అమ్మవారి పవిత్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అందరం ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ పుట్టింది అంటే మేము ఇక్కడ ఎన్నో జన్మల పుణ్యం చేస్తేనే ఈ క్షేత్రంలో మేము పుట్టినాము. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరము, నేను ఒక్కనే కాదు. అందుకోసమే ఇది మన అందరిపై ఉంది ఈ బాధ్యత. అమ్మవారి పవిత్రను కాపాడడము అందరి మన బాసరలో జన్మించిన ప్రతి వ్యక్తికి ఉంది అని చెప్పి నేను ఇలా చెప్తున్నాను. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయండి. మేము పోలీస్ వ్యవస్థకు మేము చాలా నమ్మకం ఉంది. మా ప్రభుత్వం కూడా మేము కఠినంగా రేవంత్ రెడ్డి కూడా ఏ విషయాన్ని కూడా ఆయన క్షమించే ప్రసక్తే లేదు. ఆయన దృష్టి కూడా మేము తీసుకెళ్తాం. ఎండోమెంట్ మంత్రి కొండ సురేఖ గారికి కూడా మేము త్వరలోనే ఈ వ్యవహారం గురించి చెప్పడం జరుగుతుంది.